తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ తేదీని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 19న 563 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు గాను ఫిబ్రవరి 23 నుంచి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. మార్చి 14న సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులకు గడువు ఉంది. కాగా గత నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకున్న వాళ్లు కూడా ఇప్పుడు అప్లై చేసుకోవచ్చని సూచించింది. అయితే వాళ్లు మాత్రం ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదని పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. గుడ్ మార్నింగ్ సందీప్. తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ తేదీని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు కూడా ఒక ఆఫీషియల్ పోస్ట్ లో తెలిపింది. దీంతో పాటు ఫిబ్రవరి 19న మనకి అందరికి తెలిసిన విషయం తెలిసిందే. 563 పోస్టులకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఫిబ్రవరి 23 నుండి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. మార్చ్ 14 సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులందరూ కూడా ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. అయితే గత సంవత్సరం ఎవరైతే అపియర్ అయ్యారో ఎగ్జామ్ కి టీఎస్పీఎస్సీకి ఎవరెవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ ఈసారి ఫీ నుండి ఎగ్జామ్షన్ ఇచ్చింది గవర్నమెంట్. వాళ్ళందరికీ కూడా ఈసారి ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళ నుండి గవర్నమెంట్ ఎలాంటి రుసుము తీసుకోదు. కానీ కొత్తగా ఎవరైతే టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ కి అపియర్ అయిదాం అనుకుంటారో వాళ్ళు మాత్రం ఆన్లైన్ లో యథావిధిగా ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో అయితే కంప్లీట్ గా ఇది టీఎస్పీఎస్సీ వెబ్సైట్ లో ఓటీపీ తోని లాగిన్ అయ్యి కంప్లీట్ గా తరోగా పూర్తిగా డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ తో పాటు 10th స్టాండర్డ్ నుండి స్కూలింగ్స్ తో ఇయర్ తో సహా నుండి గ్రాడ్యుయేషన్ వరకు క్లియర్ గా కూడా ఎవ్రీథింగ్ వెబ్సైట్ లో లాగిన్ అయ్యి అన్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అప్లికేషన్ అంతా ఫిల్ అయిపోయాక అప్పుడు ఈ 200 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీ ఏదైతే ఉంటుందో అది పే చేయాల్సి ఉంటుంది. అయితే ఎవరైతే నిరుద్యోగులు ఉంటున్నారో వాళ్ళందరికీ ముందుగా అనుకున్నట్టు వాళ్ళకి ఒక ఎగ్జామ్షన్ ఉంటుంది 120 రూపీస్ వరకు. అయితే దరఖాస్తు ఎప్పుడైతే ఎవరైతే ఉన్నారో వెబ్సైట్ లో వెళ్లి కొంచెం లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ కి అపియర్ అయ్యారో వాళ్ళు మళ్ళీ ఫ్రెష్ గా ఇప్పుడు అప్లై చేసుకున్నట్టయితే వాళ్ళకి రీఅప్లై ఫ్రెష్ అనే ఆప్షన్ ని వెబ్సైట్ లో కూడా ఆప్షన్ ని క్లిక్ చేసుకోవాలని కూడా ఆప్షన్ దగ్గర చూస్ చేసుకోవాలని కూడా స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారు. అయితే ఆప్షన్ ఎడిట్ అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ మార్చ్ 23 మార్నింగ్ 10 నుండి ఈవినింగ్ 7 సేమ్ టైం 27th ఈవినింగ్ 4 PM వరకు కూడా ఉంటుందని, అంటే దాదాపు 4 days టైం ఇచ్చారన్నట్టు. అప్లికేషన్ కి ఏమైనా ఎడిట్ చేసుకోవాలన్నా లేకపోతే ఆప్షనల్ సబ్జెక్ట్ మార్చుకోవాలన్నా వీటన్నిటి కూడా ఒక వెసులుబాటు అయితే కల్పించిందని చెప్పుకోవాలి టీఎస్పీఎస్సీ. 23rd మార్నింగ్ 10 AM నుండి అదే నెల ఈవినింగ్ 27th సాయంత్రం 4 గంటల వరకు. ఓవరాల్ గా మనము పోస్టుల వారీగా చూసుకుంటే డిప్యూటీ కలెక్టర్స్ 45 పోస్ట్ ఉన్నాయి, డిఎస్పీ 115, సిటిఓ 48, అలాగే ప్రాంతీయ రవాణా అధికారి 4, జిల్లా పంచాయతీ అధికారి 7, జిల్లా రిజిస్ట్రార్ 6 పోస్టులు, అలాగే జైళ్ల శాఖలో డిఎస్పీ 5, అలాగే అసిస్టెంట్ లేబర్ కమిషనర్ 8 పోస్టులు, అలాగే అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ 30 పోస్టులు ఉన్నాయి. గ్రేడ్ 2 మున్సిపల్ కమిషనర్లవి 41 ఉన్నాయి. అలాగే జిల్లా సాంఘిక సంక్షేమాధికారికి 3 పోస్టులు ఉన్నాయి. జిల్లా బీసీ అభివృద్ధి అధికారి 5 పోస్టులు, అలాగే జిల్లా గిరిజన సంక్షేమ అధికారికి 2 పోస్టులు, జిల్లా ఉపాధి అధికారి 5 పోస్టులు, పరిపాలనా అధికారి వైద్య ఆరోగ్య శాఖలో 20 పోస్టులు, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ కి 38 పోస్టులు, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ కి 41 పోస్టులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారికి 140 పోస్టు. ఇలా ఓవరాల్ గా చూసుకుంటే 563 పోస్ట్ గాను టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే గతంలో 503 ఉన్న పోస్టులని 60 పోస్ట్ ని ఇంక్రీజ్ చేసి ఈ నెల 19th నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే సందీప్. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.